సాయంత్రం అలా సరదాగా ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళినప్పుడు చికెన్ 65ని లాగిన్ చేస్తే వచ్చే మజానే వేరు కదా. అదే ఫీలింగ్ స్కూల్ నుండి ఇంటికి పిల్లలు, ఆఫీస్ నుండి పెద్దవాళ్ళు ఇంటికి రాగానే అమ్మ చేసి పెడితే ఎలా ఉంటుంది. అది కూడా ఫ్రెష్ ఆయిల్తో, ఫ్రెష్ చికెన్తో, టోటల్గా ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్తో ఎగ్జాక్ట్ స్ట్రీట్ స్టైల్లో ఉన్నంత టేస్టీగా రావాలి అని అంటే ఎవరు తిన్నా కానీ ఆహా అనాలి అంటే ఈ వీడియో ఫుల్గా చూడాల్సిందేనండి. చికెన్ 65ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను 1/2 kg వరకు అయితే తీసుకున్నాను. పెద్ద సైజు ముక్కలే తీసుకున్నానండి. మీరు ఎంత సైజు తినాలనుకుంటే అంత సైజు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలండి. అవి వచ్చేసి స్పైస్కి తగ్గట్లుగా కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని, 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని, రుచికి తగ్గట్లుగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ దగ్గర ఉన్నట్లయితే కొంచెం మిరియాల పొడిని అయితే యాడ్ చేసుకొని దీనిలోనే 1 కప్పు వరకు పెరుగుని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలండి. చికెన్ ముక్కకి మొత్తం పట్టేటట్లుగా మసాజ్ చేసుకుంటూ ఒక 2-3 మినిట్స్ పాటు కలుపుకున్నాము అని అంటే చికెన్ ముక్కకి పర్ఫెక్ట్ గా పడతాయండి. ఇలా స్పైసెస్ అన్ని చికెన్ ముక్కకి కలిపినంత సేపు చేతికి ఎక్కువ పట్టేస్తుంది అని చెప్పేసి హ్యాండ్ గ్లౌజ్ వేసుకున్నానండి. పాపకు మళ్ళీ అన్నం పెట్టాలి, పాపను చూసుకోవాలి కదా. కానీ డైరెక్ట్ కలిపినంత ఫీలింగ్ అయితే లేదండి. అసలు ఏం చేస్తున్నా కూడా అర్థం కాలేదు. సో ఇది మొత్తం కలిసేలా కలుపుకున్నాం కదా. దీనిని కనీసం 1 అవర్ పాటు అయినా ఫ్రిడ్జ్ లో కానీ బయట కానీ పక్కన పెట్టేసుకోండి. స్పైసెస్ అన్ని చికెన్ ముక్క లోపలికి వరకు వెళ్ళి ఫ్లేవర్ తో చాలా టేస్టీగా ఉంటుంది. 1 అవర్ తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ వరకు మొక్కజొన్న పిండిని, 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. మొక్కజొన్న పిండి లేనట్లయితే మైదా పిండిని కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది మొత్తం కలిసేలా చక్కగా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. అలాగే వైట్ ఎగ్ పార్ట్ కూడా యాడ్ చేసి దీనిలోనే చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. స్ట్రీట్ ఫుడ్ కలర్ లో ఉండాలి కదా. సో ఇది మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలండి. అయితే ఇది మొత్తం వచ్చేసి టైట్ గానే ఉండాలండి. లూజ్ గా ఉందనుకోండి ఆయిల్ లో వేయగానే మసాలాలు అనేవి సపరేట్ అయిపోతాయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని తీసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మంటని పూర్తిగా లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే చికెన్ ముక్కల్ని ఆయిల్ లో వేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్ లో ఉండాలి, వేయగానే మంట లో ఫ్లేమ్ లో ఉండాలి. అప్పుడే హీట్ లో లేనట్లయితే ఆయిల్ లో నుండి మసాలాలు సపరేట్ అవుతాయి. మంటని లో ఫ్లేమ్ లో పెట్టనట్లయితే చికెన్ ముక్కలు వెంటనే క్రిస్పీగా కాలిపోయి మాడిపోయి లాంటివి జరుగుతుంటాయండి. సో లోపల వరకు కుక్ అయ్యి పర్ఫెక్ట్ గా పచ్చిదనం పోయేంత వరకు కుక్ అవ్వాలి అంటే ఆయిల్ హీట్ లో ఉండాలి, మంట లో ఫ్లేమ్ లో ఉండాలి. అలాగే వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా కొంచెం గ్యాప్ ఇస్తే ఒక 2-3 మినిట్స్ గ్యాప్ ఇచ్చి కొంచెం చికెన్ ముక్క కలర్ చేంజ్ అయింది అనిపించినప్పుడు గరిటెతో స్లోగా కదిలించి ఫ్రై చేసుకోండి. పర్ఫెక్ట్ గా ఫ్రై అవుతాయి. అయితే మనకి స్ట్రీట్ స్టైల్లో ఉన్నట్లు సాఫ్ట్ గా క్రిస్పీగా ఉండాలి అని అంటే మొదటిగా ఆయిల్ లో ఒక 70-80% చికెన్ ముక్కలు అనేవి ఫ్రై అవ్వాలండి. అప్పుడు తీసి ఒక ప్లేట్ లో యాడ్ చేసుకొని మిగతావి కూడా 70-80% ఫ్రై చేసుకొని చివరిగా మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకొని మిగతా ముక్కలు అన్నిటిని ఒకటేసారి యాడ్ చేసి వేయించుకున్నట్లయితే చికెన్ ముక్కలు లోపల వరకు ఫ్రై అవుతుంది, బయట క్రిస్పీగా పర్ఫెక్ట్ గా ఉంటుందండి. ఇంతేనండి, చాలా సింపుల్. స్ట్రీట్ స్టైల్లో ఉన్నట్లే వచ్చింది కదా. సో మంచి ఫ్లేవర్ తో మంచి స్ట్రక్చర్ రావాలి అని అంటే ఎండింగ్ ఏమి ఇవ్వాలి, పచ్చిమిర్చిని కరివేపాకు రెమ్మల్ని వేయించి ఈ వేయించుకున్న చికెన్ ముక్కల మీద యాడ్ చేసి సర్వ్ చేసాము అంటే ఎవరైనా సరే లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.